హలో పీపుల్, హాయ్, దిస్ ఇస్ సౌమి తిరువిది అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పటివరకు నా ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ కొత్తగా నా ఛానల్ని చూస్తున్న వారు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మనం తొందరలోనే 2K అయితే రీచ్ అవబోతున్నాం అనమాట. జస్ట్ 150 ఫాలోవర్స్ దూరంలో ఉన్నాము. సో ప్లీజ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఫాలో కొట్టేసేయండి. అండ్ నేను మీకు ఆల్రెడీ సిల్వర్ జ్యువెలరీ వ్లాగ్ చేశాను కదా, అప్పుడైతే నేను చెప్పాను ఇలా చిన్న చిన్న విగ్రహాలు తీసుకోవాలని ఉంది అని చెప్పేసి. సో నిన్న నేను మా మమ్మీ అయితే ఒక పని పైన సిల్వర్ షాప్కి అయితే వెళ్ళామన్నమాట. అప్పుడు నేను ఏమేమి పర్చేస్ చేశాను అని మీకైతే చూపిస్తాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇన్ టు ద వీడియో. సో యాక్చువల్గా మేము సిల్వర్ ఐటమ్స్ కానీ చిన్న చిన్న గోల్డ్ ఐటమ్స్ డైలీ వేర్కి ఏదైనా తీసుకోవాలంటే లోకల్లో జిఎస్ఆర్ జ్యువెలర్స్ అని ఉంటుంది అనమాట, అక్కడే వెళ్ళి తీసుకుంటాము. సో నేను ఏమేమి తీసుకున్నానో చూపిస్తాను. యాక్చువల్గా ఏంటంటే మేము వెళ్ళింది వచ్చేసి వేరే పని పైన, బట్ ఎక్కువ కొనేసామన్నమాట. ఏంటంటే యాక్చువల్గా మా బావ వాళ్ళ కూతురికి నామకరణం అనమాట. సో తన కోసం అని చెప్పేసి మేము కడియాలు తీసుకున్నాము. దానికోసం వెళ్ళి ఇంకా ఎలానో విగ్రహాలు లేవు కదా అని చెప్పేసి విగ్రహాలు కూడా తీసుకున్నాను. సో తనైతే చిన్న పాప కదా కాబట్టి ఇలా కడియాలు అయితే తీసుకున్నాం అనమాట. ఇలా ఉంటాయి, ప్లెయిన్, ఏం పెద్ద ఎక్కువ ఏమి గ్రాండ్గా గజ్జలు అలా ఏమి ఉండదు, ఎందుకంటే చిన్నపిల్ల కాబట్టి ఇలా అయితే తీసుకున్నాం అనమాట. చాలా బాగున్నాయి చూడడానికి. ఎప్పుడైనా సత్యనారాయణ స్వామికి పూజ చేసుకున్నప్పుడు విగ్రహానికి అభిషేకం చేస్తారు కదా, మాకైతే అప్పుడు అభిషేకం చేయడానికి విగ్రహం లేదనమాట. సో మెయిన్గా దానికోసం అయితే నేను సత్యనారాయణ స్వామి విగ్రహం తీసుకున్నాము. సో ఇది వచ్చేసి నాకు 30 గ్రామ్స్ పడింది అనమాట. చాలా అంటే చూసే చిన్నగా ఉండొచ్చు, బట్ వెయిట్ అయితే ఉంది. మీరైతే చూడొచ్చు, చేతిలో శంకు చక్రాలు తర్వాత గద అయితే ఉంది. అండ్ నాకు మొత్తం విగ్రహం వచ్చేసి 30 గ్రామ్స్ అయితే పడింది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి నేను చిన్ని కృష్ణుని అయితే తీసుకున్నాం అనమాట. సో చాలా బాగుంది. ఇది వచ్చేసి నాకు 20 గ్రామ్స్ పడింది. చూడడానికి చాలా బాగుందని చెప్పేసి తీసుకున్నాను. వేరే కూడా చూసాను, బట్ దానికైతే ఇక్కడ నెమలిక ఉంటుంది కదా తలపైన, అది లేదని చెప్పేసి ఇదైతే తీసుకున్నాను అనమాట. సో మీరు చూడొచ్చు, నెమలిక 20 గ్రామ్స్ విగ్రహం అయితే చాలా బాగుందని చెప్పి తీసుకున్నాం మేము. సో మేమైతే నెక్స్ట్ వినాయకుడు తీసుకున్నాం అనమాట. వినాయకుడు అయితే పెద్ద పెద్దగా చూపించారు, మాకు అది వద్దు అని చెప్పేసి, ఎందుకంటే మనము ఏ విగ్రహం తీసుకున్నా మనకి గుప్పెళ్ళ లోపే ఉండాలన్నమాట. కాబట్టి మేము ఇంత చిన్న సైజ్ తీసుకున్నాము. సో మీరు చూడొచ్చు వినాయకుడు ఎంత బాగున్నాడో. ఇది వచ్చేసి మాకు 23 గ్రామ్స్ పడింది అనమాట. చాలా బాగుంది వినాయకుడు అయితే, అసలు చూడండి అసలు ఎంత బాగుందో, క్యూట్గా ఉన్నాడు. సో మీరు చూడొచ్చు, బొజ్జగన్పై అయితే లోటస్ పైన కూర్చొని ఉన్నాడు అనమాట. చాలా బాగుంది, అసలు కర్వింగ్స్ అంతా కూడా బాగా చేశారు, చాలా బాగుందని చెప్పి తీసుకున్నా. నెక్స్ట్ అయితే ఈ ఆవు దూడ విగ్రహం అయితే తీసుకున్నాం అనమాట. సో ఇది వచ్చేసి మాకు 13 గ్రామ్స్ పడింది. అండ్ టోటల్గా మేము 85 గ్రామ్స్కి అయితే కొనుక్కున్నాము. అండ్ ఆవు దూడ ఇంట్లో ఉంటే మంచిదని చెప్పి తీసుకున్నాం అనమాట, పూజ చేస్తే మంచిదని చెప్పేసి. అసలు విగ్రహం కూడా చాలా బాగుంది, అంటే మంచిగా డిజైన్ అంతా బాగా కనిపిస్తుంది అనమాట. మీకు నేను దగ్గరగా చూపిస్తాను ఒకసారి. విగ్రహాల్లో కూడా 2D అండ్ 3D డిజైన్స్ అయితే ఉంటాయన్నమాట. నాకైతే 2D 3D అని ముందు తెలియదు, కాబట్టి ఫస్ట్లో ఎలానో పర్చేస్ చేసేసుకున్నాము. బట్ తెలిసిన తర్వాత మీకైతే చెప్దాం అనుకుంటున్నా, ఎందుకంటే నాలాగా మీరు కూడా కొనిన తర్వాత బాధపడే కన్నా ఫస్ట్లోనే రెక్టిఫై చేసుకోవచ్చు అని చెప్పేసి. సో మీకు 2D అండ్ 3D డిఫరెన్స్ చూపిస్తాను. నా దగ్గర ఆల్రెడీ ఒక విగ్రహం ఉందన్నమాట, ఇది మా తమ్ముడు తెచ్చిచ్చాడని లాస్ట్ టైమే చెప్పాను. సో 2Dకి ఏంటంటే వెనక సైడ్ ప్లెయిన్గా ఉంటుంది అనమాట, ఇలా డిజైన్స్ ఏమీ ఉండవు, జస్ట్ ప్లెయిన్గా ఉంటుంది. దీన్ని 2D అంటారనమాట. 3D ఐడియల్స్ ఎలా ఉంటాయో చూపిస్తాను. ఇది చూడండి, నేను ఇప్పుడు కొన్నాను కదా, అది వెనక మీరు చూడొచ్చు ఎంత బాగా డిజైన్ అనేది కనిపిస్తుందో. ఇలా ఉంటే మనకి 3D అంటారనమాట. సో ఇవొచ్చి 2D అండ్ 3Dకి డిఫరెన్స్ అనమాట. సో నెక్స్ట్ ఏం తీసుకున్నానో చూపిస్తాను. అంటే ఇది వచ్చేసి నా కోసం తీసుకోలేదనమాట. యాక్చువల్గా మా అక్కకి గంట కావాలి అని చెప్పి కాల్ చేశారు. సో తన కోసం అయితే ఈ గంట పర్చేస్ చేశాము. ఇక్కడ వచ్చేసి ముందర శంకు, వెనకాల వచ్చేసి చక్రం ఉంటుంది. టోటల్గా 51 గ్రామ్స్ ఉన్నాయన్నమాట. సౌండ్ కూడా బాగుందని చెప్పేసి నేనైతే తన కోసం తీసుకున్నాను. అండ్ చాలా బాగుంది, 51 గ్రామ్స్ ఉంది. అండ్ అలానే తన కోసమే నేను 2 ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాను. అంటే వాళ్ళ కూతురు కోసం అని చెప్పేసి ఇయర్ రింగ్స్ ఏమైనా బాగుంటే తీసుకోమని చెప్పారనమాట. సో ఇది వచ్చేసి నెమలి డిజైన్. అండ్ ఫైనల్గా అయితే మేము ఆ అమ్మాయి కోసమే ఇవి తీసుకున్నాం అనమాట. ఎందుకంటే ఇవి చాలా బాగున్నాయి, స్కూల్కి అంతా వేసుకోపోవడానికి బాగుంటాయి అని చెప్పేసి ఇలా క్యూట్గా తీసుకున్నాను. సో ఇవి వచ్చేసి అంటే 2 పేర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ అండ్ గంట వచ్చేసి మా అక్క కోసం తీసుకున్నాము. ఆ తర్వాత ఇవి వచ్చేసి ఆ పాపకి, చిన్న పాపకి గిఫ్టింగ్ కోసం అని చెప్పేసి తీసుకున్నా. ఆ తర్వాత ఈ 4 విగ్రహాలు ఇవి వచ్చేసి మేము పూజ గదిలో పెట్టుకోవడానికి అయితే తీసుకున్నాం అనమాట. టోటల్గా మేము ఇవన్నీ షాప్ చేసాము బాగున్నాయని చెప్పేసి. సో నేనైతే ఎంత కాస్ట్ అయింది మాకు అని చెప్దాం అనుకుంటున్నాను, మీకు యూజ్ అవుతుందేమో అని చెప్పేసి. ఫస్ట్ వచ్చేసి ఈ గంట అండ్ ఇయర్ రింగ్స్, ఈ 2 ఐటమ్స్కి కలిపి మాకైతే 7000 అయిందనమాట.
అంటే టోటల్గా 2 కలిపి. ఆ తర్వాత విగ్రహాలకి మాత్రమే మాకు 10,000 రూపీస్ ఛార్జ్ చేశారు. అండ్ ఇది వచ్చేసి మాకు గిఫ్టింగ్ ఐటెం కదా, నేను అందుకే ప్రైస్ చెప్పాలనుకోవట్లేదు. సో ఇప్పుడు వరకు నా వీడియో చూస్తున్నారంటే మీకు నా వీడియో నచ్చినట్టేగా. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ మీరు నాతో ఇంకా ఎక్కువగా కనెక్ట్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నా ఇన్స్టాగ్రామ్ ఐడిని అయితే మెన్షన్ చేశాను, అక్కడ కూడా ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.